హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే బీరకాయ కర్రీ అండి. బీరకాయ అనేది చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. ఎంతో టేస్టీగా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అవి వేగాక బాగా వేయించుకోవాలండి. వాటిని అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. అవి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. అవన్నీ బాగా వేగాక దాంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. అవన్నీ బాగా వేయించుకోవాలి. అలా వేగాక 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు యాడ్ చేసుకోవాలండి. చిన్న సైజ్ టమాటాలు. మూత పెట్టి మగ్గనివ్వాలండి బాగా. అవి బాగా మగ్గిపోయాక చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. దీనికి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. దీంట్లోనే చాలా వాటర్ వచ్చిద్ది. ఆ వాటర్తోనే కూర అంతా మగ్గిపోద్దండి. వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉండిద్ది. ఇలా కలిపి మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటూ వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుందండి. చూసారు కదండి వాటర్ కంటెంట్ ఎలా వచ్చిందో. దాంట్లో ఇంక మనం ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్, కారం యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలండి. నేనైతే కారం 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. బాగా మగ్గించుకోవాలి. వాటర్ కంటెంట్ అంతా అయిపోయేదాకా మగ్గించుకొని మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోద్ది. కలుపుతూ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుకొని దింపే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవడమేనండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి.